పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. నాకు మమ లాలప్యమానస్య, నాకు అసలు మనస్సు ఎప్పుడూ స్వస్థతతో ఉండదు, నాకు సంతోషం లేదు. ఒక్కటే కారణం, పుత్రార్థం నాస్తి వై సుఖం. ఆ సంతానము కలగనప్పుడు మిగిలినవి ఎన్ని సుఖములున్నా ఆ సుఖములు కావు, ఆశ్రమమునకు ధన్యత లేదు. కాబట్టి నాకు సంతానం కావాలి. ఎవరిని అడుగుతాడు? భార్యలతో చెప్తే వాళ్ళు మరింత బెంగెట్టుకుంటారు. ఎవరితో మాట్లాడతాడు? సామంతులతో మాట్లాడతాడా? పురప్రజలతో మాట్లాడతారా? మాట్లాడేటప్పుడు ఎవరితో ఏది మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి తప్ప, మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు. ఎవరితో మాట్లాడకూడదో వారితో. అందుకే అది భార్యలకి చెప్పలేదు, సామంతులకి చెప్పలేదు, పౌరులకు చెప్పలేదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులకి చెప్పలేదు, తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. గురువు వైదికంగా తనకి సంతానం కలగకుండా వచ్చినటువంటి వైక్లభ్యాన్ని తొలగించడానికి, దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి కావలసినటువంటి కర్మకాండని సూచించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు గురువు ఒక్కడే. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. అయ్యా, నాకు సంతానం లేదు, అలమటించిపోతున్నాను, నాకు సంతానం కావాలి, ఏం చేయమంటారని అడిగాడు. నీకు సంతానము కలగకుండా నీవు చేసినటువంటి గత జన్మలలోని ఏ పాపము అడ్డుపడుతోందో ఆ పాపమును తొలగించుకోవడానికి అశ్వమేధయాగం చెయ్యాలి. నీ పాపము తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సంతానమును అపేక్షిస్తూ పుత్రకామేష్టి చెయ్యాలి. తిన్నగా పుత్రకామేష్టి కాదు, అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చెయ్యాలి. అశ్వమేధయాగం కలియుగంలో లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అశ్వమేధము కలియుగమునందు లేదు. ఎందుచేత అంటే కలియుగంలో అశ్వమేధంతో సమానమైనటువంటి క్రతువు ఒక్కటే, అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే అదే కలియుగంలో అశ్వమేధయాగం. అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా రెండిటిని చేస్తూ వెళ్ళాడు. ఒకటి గో సంరక్షణ, రెండు అనాథ ప్రేత సంస్కారం. రామచంద్రమూర్తి కూడా మీరు గమనించండి, రామాయణంలో జటాయువు ప్రాణం వదిలిపెడితే అంత్యేష్టి సంస్కారం చేశాడు. కబంధుణ్ణి గొయ్యి తీసి పాతిపెట్టాడు. రావణాసురుడికి అంత్యేష్టి సంస్కారం విభీషణుడు చెయ్యనంటే, నా యొక్క స్నేహితుడి సోదరుడు నాకు సోదరుడితో సమానం కాబట్టి నేను చేస్తాను అంత్యేష్టి సంస్కారం అన్నాడు. కృష్ణ పరమాత్మ దగ్గరుండి కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోయిన ప్రతి వాళ్ళకి తిలోదకాలు ఇప్పించాడు. అంత్యేష్టి సంస్కారం శాస్త్రీయంగా జరగడం వెనక పరమేశ్వరుని యొక్క అవతారములు అన్నిటి యందు అంత శ్రద్ధ కనపడుతుంది. అందుకని సనాతన ధర్మంలో శరీరాన్ని అమంత్రకంగా ఎలా పడితే అలా తీసుకెళ్ళి పంచభూతాల్లో కలపరు. అలా కలపడానికి ఉద్యుక్తుడైనటువంటి కొడుకు ఏ తల్లిదండ్రుల కడుపునైనా పుడితే వాడు కొడుకే కాడు, వాడు ఒక రాక్షసుడు ఆ రూపంలో పుట్టినట్టు. కాబట్టి సమంత్రకంగా అంత్యేష్టి సంస్కారమునందు మళ్ళీ బ్రహ్మాండములోనికి పిండాండాన్ని కలిపేస్తారు. అంతటి వైభవం కలిగినది అంత్యేష్టి సంస్కారం. కాబట్టి దశరథ మహారాజు గారు వశిష్ఠుడితో ప్రాధేయపడ్డాడు, నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు. అబ్బో, సరయూ నది ఒడ్డున పందిళ్ళు వేశారు. ఎక్కడ చూసినా చాలు చాలు, ఇంక వద్దు ఇంక వద్దు అని వినపడుతుండేదిట. అలా వడ్డన చేశారు. అంత గొప్పగా మహానుభావులు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యుల. వశిష్ఠో వామదేవస్య జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని అటువంటి మహర్షులు, ఆ ఋష్యశృంగుడు మొదలైన వారందరూ వచ్చారు, అశ్వమేధయాగం చేశారు. భర్తకి ఎంత కోరికుంటుందో తండ్రి కావాలని, ఆయన యొక్క భార్యకి కూడా అంత కోరిక ఉంటుంది, అమ్మ కావాలి అని. యథార్థానికి అసలు పురుషుని కన్నా ఎక్కువ కోరికతో అలమటించిపోయేది తల్లి. ఎందుచేత అంటే తాను ఆయన భార్యగా చేరినందుకు, ఆయన పక్కన చేరినందుకు ఆయన పరిపూర్ణమైన సంతోషాన్ని పొందేది ఎప్పుడు? ఆయన నాన్నగారు అని పిలిపించుకున్నప్పుడు. ఆయన నాన్నగారు అని పిలిపించుకోవడానికి ఆయనకి ఒక కొడుకుని అందించిన నాడు తాను కృతకృత్యురాలైపోయి అమ్మ అని అనిపించుకోవడంలో తన జీవితం పండిపోయిందనుకుంటుంది ఆడది. అందుకే అమ్మవారంతటి వారిని వ్యాసుడు పిలిస్తే ఇంక ఏ పేరు పెట్టి పిలవలా, శ్రీమాత అంటూ మొదలుపెట్టాడు.
అమ్మ ఎంత గొప్పదైనా అమ్మని పేరు పెట్టి పిలవడం, అమ్మ గొప్పతనం చెప్పడం అసహ్యకరమైన విషయం. అమ్మని అమ్మా అనే పిలవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.